ముందుగా అయితే బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ముఖ్యంగా క్షమాపణలు నేను ద మీడియా రిపోర్ట్ తరఫు నుంచి ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే మనసు విరిగిపోయింది. రోజు జరుగుతున్న దారుణాలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ అహంకారం అనేది ఉండదు అని చెప్పేసి మేము ఆలోచించినాం. కానీ తెలంగాణనే లేకుండా పోద్ది అని చెప్పేసి ఎప్పుడు ఆలోచించలేదు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఆలోచించలేకపోయాను. ఆ రోజు నాకు ఒకటే కనిపించింది, కేసీఆర్ అహంకారి, కేసీఆర్ అహంకారి, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటున్నాడు. అదే నేను ఆలోచించిన. కానీ లేదు, సమర్థవంతంగా పాలిస్తున్నాడు, ప్రజలకి మంచి చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఆలోచించలేకపోయినా. నేను ఆ విషయంలో ఫెయిల్యూర్ అయిపోయినా. అందుకే నేను క్షమాపణ కోరుతున్నా కేసీఆర్ గారిని. రాజముద్రలో చార్మినార్ ఉండే. చార్మినార్ అంటే ఓల్డ్ సిటీ అంటే మాది, మేము తోపులము, తురుంఖాన్లము అని చెప్పేసి ఈ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు తిరుగుతుంటారు. నిన్న ఆ ఏదైతే రాజముద్ర ఉందో అందులోకి వెళ్ళి చార్మినార్ని తీసేస్తే ఎవరు వెళ్ళాలి చార్మినార్ దగ్గరికి? ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలి? అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కదా. వీళ్ళు వెళ్ళలే, అన్నదమ్ములు. అన్నేమో యాడ్నో వచ్చిండు, అది వేరే విషయము. తమ్ముడు కూడా వెళ్ళలే. ఎవరు వెళ్ళారు అంటే కేటీఆర్ గారు వెళ్ళాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఈయన నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి ప్రోగా మాట్లాడి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడి మరి ఈరోజు ఏం మూటలు మారినావు. నా బొచ్చు కూడా మారలేదు. నన్ను కొనాలంటే దిగిరావాలి. వీళ్ళు కాదు, వీళ్ళందరూ కలిసి కూడా నా బొచ్చు కూడా కొనలేరు. ఒక విషయం, నాకు ఈరోజు కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత నేను ఎవరికినాను. ఇది నా నైజం. ఇది సింపుల్గా ఒకటే విషయం ఏంటి అంటే, రాజముద్రలో చార్మినార్ తీసేస్తే రావాల్సింది ఎవడు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. కానీ వెళ్ళింది ఎవరు? కేటీఆర్.